దొంగ ఎప్పుడు తను దోచుకున్న ధనాన్ని శ్మశానంలో దాచిపెడతా ఉంటాడు. అదే అలవాటుతో ఆ రోజు కూడా శ్మశానంలోకి వెళ్తారు. కానీ చాలామంది వచ్చి ఒక పెట్టెని తీసుకొని రావడం చూస్తారు. ఓహో, వీళ్ళు కూడా నాలాగా దొంగలేమో, వీళ్ళు కూడా ఇంత డబ్బును దాచిపెడుతున్నారు అని చెప్పి అతను దాక్కొని చూసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పెట్టెని ఓపెన్ చేసి చూస్తారు. పూడ్చిపెట్టిన పెట్టెని. అక్కడ డబ్బులు కాదు, ఒక మనిషి ఉంటాడు. వాళ్ళు మనిషిని చంపాలి అని చెప్పి పూడ్చిపెడతారు. కానీ అతనికి ఇంకా టైం రాలేదు కాబట్టి బతికాడు. ఈ దొంగ అతన్ని బయటకు తీశాడు. సో నాకు ఈ కథ ద్వారా వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏదైనా మనకి టైం వచ్చేదాకా మనం ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, అవమానాలైనా పడాల్సిందే. నీకు చావు రాసి పెట్టనంత వరకు చావు నీ దగ్గరికి రాదు. ఏదో ఒక రూపంలో నువ్వు తప్పించుకుంటావు అని చెప్పి. ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది?